క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎవరెస్ట్ కానీ రాజకీయాల్లో మాత్రం వర్స్ట్ అనిపించుకుంటున్నాడు మాస్టర్. రాజ్యసభ సభ్యుడిగా టోటల్ గా ఫెయిల్ అయ్యారాయన. అటెండెన్స్ లో వర్స్ట్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్ల కెరీర్ లో కేవలం 5% సగటుతో కొనసాగింది ఆయన అటెండెన్స్. रमेश तेंदुलकर जो राज्यसभा का सदस्य नियुक्त हुआ है। సచిన్ టెండూల్కర్ 2.5 దశాబ్దాల పాటు క్రికెట్ కెరీర్ లో తిరుగులేని రికార్డులెన్నో సొంతం చేసుకున్న లెజెండ్. 100 సెంచరీలు, కెరీర్ లో 6 వరల్డ్ కప్ లో ఆడిన అనుభవం, అన్నిటికీ మించి దేశ అత్యున్నత అవార్డు భారతరత్నను సొంతం చేసుకున్న వన్ అండ్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సనాలిటీ సచిన్. మాస్టర్ గుర్తింపుకు అరుదైన గౌరవాన్ని ఇస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం అతన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. 2012 మే 2న పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేశాడు సచిన్. క్రికెట్ లో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన సచిన్ పార్లమెంట్ మెంబర్ గా దేశ క్రీడా రంగాన్ని అదే రేంజ్ కు తీసుకెళ్తాడని అంతా ఆశించారు. కానీ అదంతా ఒట్టిదే అయింది. సచిన్ 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు 12 సెక్షన్లలో 235 రోజుల బిజినెస్ జరిగింది. కానీ అందులో సచిన్ పాల్గొంది ఎన్ని రోజులో తెలుసా? కేవలం 13 రోజులు మాత్రమే. హాజరు శాతం 5.1 మాత్రమే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాషౌట్ అయ్యాక మన మెంబర్స్ పర్ఫార్మెన్స్, అటెండెన్స్ కు సంబంధించి డేటాను రిలీజ్ చేశారు. అందులో సచిన్ అంత వర్స్ట్ రికార్డ్ ఇంకో మెంబర్ కు లేదని తేలింది. అంతేకాదు, క్రికెట్ లో జీనియస్ కావచ్చు, కానీ చట్టసభల్లో ఇలాంటి వ్యక్తి అవసరమా అన్న కమెంట్స్ తోటి సభ్యుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. మాస్టర్ గైర్ హాజర్ ని రాజ్యసభ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారని తెలిసింది. కనీసం స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కూడా రాకుండా డుమ్మా కొట్టడం అతని అహంకారానికి నిదర్శనమన్న గుసగుసలు వినిపించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు సచిన్. ఈ ఏడాది 5 రోజుల పాటు నార్త్ ఈస్ట్ స్టడీ టూర్ జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆ టూర్ కి ఖచ్చితంగా హాజరు కావాల్సింది. దానికి డుమ్మా కొట్టడంతో కమిటీలోని సభ్యులు ఏకంగా హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారట. క్రికెటర్ హోదా నుంచి లా మేకర్ స్థాయికి ఎదిగిన రాజ్యసభ సభ్యుడిగా అతని వల్ల దేశానికి ఒరిగిందేం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో ఒక్కసారి తన వాయిస్ వినిపించాడు మాస్టర్. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు క్రీడాభివృద్ధి కోసం కొన్ని అంశాలపై విజ్ఞప్తులు పంపించాడు. కొత్త విద్యా విధానంలో క్రీడలకు భాగస్వామ్యం కల్పించాలని స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ వనరుల శాఖను ప్రశ్నించాడు. అయితే ఆ పని ఎంతవరకు వచ్చిందనే విషయంలో ఫోకస్ చేయలేదు. అటెండెన్స్ లో వర్స్ట్ రికార్డ్ సొంతం చేసుకున్న ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని ఖర్చు చేయడంలో మాత్రం సచిన్ అందరికన్నా ముందున్నాడు. 98% నిధుల్ని ఖర్చు చేసి టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగను సచిన్ దత్తత తీసుకున్నాడు. దానికోసం ఎక్కువ నిధులు కేటాయించాడని సమాచారం. కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్ వరదల్లో నష్టపోయిన ప్రాంతాల అభివృద్ధికి మరికొన్ని నిధుల్ని వాడుకున్నట్లు అధికారిక లెక్కల్లో తేలింది. ఇక స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్రం అతన్ని ఎంపిక చేసి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కీలక బాధ్యతలు అప్పగించింది మోడీ సర్కార్. ఆ కార్యాన్ని సరిగ్గా చేయలేక విమర్శలు ఎదుర్కొన్నాడు మాస్టర్. డెడికేషన్ కు, సిన్సియారిటీకి మారుపేరు సచిన్. క్రీడాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి తన వంతు కృషి చేస్తాడన్న కారణంతో రాజ్యసభకు నామినేట్ చేశారు ప్రెసిడెంట్. కానీ ఈ కొత్త హోదాకు న్యాయం చేయలేకపోయాడు మాస్టర్. మరో 3 ఏళ్ల పాటు పెద్దల సభలో ఉంటాడు. ఈ గ్యాప్ లోనైనా ఏమైనా చేస్తాడేమో చూడాలి.